లయన్స్ క్లబ్ సభ్యులంతా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ ఆశయ సాధనకు కృషి చేయాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా ఎంజేఎఫ్ సభ్యుల సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మెల్విన్ జోన్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ఎంజేఎఫ్ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ నూకరాజు, క్లబ్ సభ్యులు జగన్నాథరావు, మోహన్ కుమార్, పుత్రరావు, పద్మాక్షి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. $1000 ఆయన పేరున సంస్థలో కడితే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఆ యొక్క అది కట్టిన డబ్బులు మూలనిధి కింద ఉంచి దాని మీద వచ్చే వడ్డీని ప్రకృతి వైపరీత్యాలకి ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ లైక్ సునామీ కానీ లేకపోతే వరదలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాడుతుంటారు. మరి ఆ మూలనిధికి ఈ లయన్స్ క్లబ్ కాకినాడ నుంచి 33 $1000 చొప్పున మరి ఈ 10 సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది. అలాగే నేను కూడా మా కుటుంబం నుంచి 15 మెల్విన్ జోన్స్ ఫెలోషిప్లు సుమారుగా ₹1 నేను కూడా చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మూలనిధి పర్మనెంట్గా సుమారు ఈ రోజున అది 1000 కోట్ల పైగా ఉంది ఇంటర్నేషనల్లో. దాని మీద వచ్చే వడ్డీ ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఏదైతే ఆకలితో బాధపడుతున్నారో వారిని తిండి సమకూర్చడం కానీ, వ్యాక్సినేషన్స్ వేయడం కానీ, ఇలా ప్రకృతి వైపరీత్యాలలో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడానికి కానీ ఉపయోగిస్తుంటారు. మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ సభ్యులు $50, $100, అలాగే $1000 కూడా ఇస్తుంటారు. ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాంది పలికి ఈ ఎంజేఎఫ్ను ఆనర్ చేసిన మరి క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ కాకినాడకి, మరి దీనికి కంట్రిబ్యూట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే మంచి కార్యక్రమాన్ని అందరూ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.